నమస్తే. పుష్ప నుంచి అప్డేట్ వచ్చేసింది. పుష్ప 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 అని నిజంగా హమ్ చేస్తూ ఉండండి. అతి త్వరలో ఒక మంచి బ్రేకింగ్ రాబోతుంది పుష్ప నుంచి అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అయితే పూర్తి వివరాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. పుష్ప నుంచి అప్డేట్ వచ్చింది. హమ్ చేసుకోని అని చెప్పి చిన్న లిరిక్స్ అయితే వదిలారు. సో దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ రాబోతుంది అనుకోవచ్చు? అదే టైటిల్ సాంగ్ రిలీజ్ వాళ్ళు ఒక సర్ప్రైజ్ అయితే ఇచ్చారు. అంటే మే 1వ తారీఖున ఈ సాంగ్ రిలీజ్ చేస్తాం ఫుల్ సాంగ్ అని చెప్పేది ఒకటి అప్డేట్. దాంతోపాటు ఇంకొక సర్ప్రైజ్ అనేది ఒకటి ఉంది. అదేంటంటే సర్ప్రైజ్ అనేది అసలు ఏం అర్థం కావట్లేదు. వాళ్ళు ఏమన్నారంటే బిఫోర్ ది ఫుల్ సాంగ్ స్టే ట్యూన్డ్ ఫర్ ఏ సెన్సేషన్ సర్ప్రైజ్. అంటే ఈ పాట రిలీజ్కి ముందు ఒక సెన్సేషన్ సర్ప్రైజ్ కూడా ఉంటుంది అన్నారు. అంటే ఒక 4వ తారీఖు ఇంకా 1st తారీఖు ఏంటంటే ఇంకా 4 రోజులే ఉంది. మరి ఈలోపు ఇంకా సర్ప్రైజ్ ఏముంటుంది అనేది ఎవరికి అర్థం కావట్లా. మరి ఒకవేళ దీనికి సంబంధించిన ఏమన్నా మరి మళ్ళీ ఏమన్నా రిలీజ్ చేస్తారా, చిన్న అప్డేట్ ఏమన్నా ఉంటుందా, ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లా. అయితే పుష్ప ఏదైతే ఉందో సినిమా మాత్రం ఒక సెన్సేషన్ అని చెప్పొచ్చు. ఇప్పటిదాకా తెలుగు ఇండస్ట్రీకి ఎటువంటి ఒక నేషనల్ అవార్డు అనేది ఇప్పటిదాకా రాలేదు చాలా కాలం నుంచి. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ పుష్పతోని ఆ యొక్క అవార్డు కూడా కొట్టేశాడు అనుకోవచ్చు. అదిగాక పాన్ ఇండియా రేంజ్లో వచ్చిన సినిమా ఇది. తెలుగులోనే కాదు, పుష్ప అని చెప్పేసి అనే డైలాగ్ మాత్రం హిందీలో కూడా జుక్తనే సాలా అనేది ఏదైతే ఉందో, తగ్గేదేలే అనేది ఏదైతే ఉందో అది ఆల్ ఓవర్ ఇండియా మొత్తానికి ఒక బ్రాండ్గా క్రియేట్ అయిపోయింది పుష్ప. అయితే ఇప్పుడు పుష్ప ది రూల్ ఏం చేయబోతున్నాడు అనుకోవచ్చు? మొన్న ఈ మధ్యన గంగమ్మ జాతర ఒక సర్ప్రైజ్ అయితే రిలీజ్ చేశారు వాళ్ళు. ఆ గంగమ్మ జాతరకే సెట్కి వేయడానికి దాదాపు 60 కోట్లు ఖర్చు అయింది అంటున్నారు. కీలకమైన సినిమాలో కీలకమైన సన్నివేశం అంటే ఇది. అంటే అక్కడ ఒక పెద్ద సెన్సేషన్ అనేది కనిపిస్తుంది. అలాగే పుష్ప 1లో పాటలు పెద్ద హిట్. శ్రీవల్లి సాంగ్ కానీ, ఊంటావా మామ అనే పాట కానీ, ఆ 2 పాటలు పెద్ద హిట్. దాంతో పాటలకు కూడా ఒక క్రేజ్ వచ్చింది, పుష్ప పాటలకు కూడా. అలాగే రష్మిక మందన్న సాంగ్ ఉంది కదా, ఆ పాట కూడా. ఆ సాంగ్ అయితే అసలు మామూలుగా ఉండదు. అలా పాటలు హిట్ అయినాయి. ఈ పాటల ఆడియో కూడా భారీ రేట్లు కొన్నారని టాకు. ఈ టాక్ విషయం అలా ఉంచితే మీకు అక్కడ నుదుటి మీద గాయం కనిపిస్తుంది. అంటే ఎవరైనా రాయి పెట్టి కొట్టారా, లేకపోతే దాని వెనకాల ఏమైనా కథ ఉందా? లేదు సార్, మీకు మొత్తం ఏపీ వ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఇది ఇప్పుడు ఒక ట్రెండ్ అయిపోయింది. మీరు చూస్తే చాలామంది దీని మీద స్టిక్కర్ వేసుకున్న ఒక పెద్ద ట్రెండ్ అనమాట. ఓకే, అందుకేనా ఈ మధ్యన సినిమా ఇండస్ట్రీలో కూడా ఎవరు చూసినా కానీ స్టిక్కర్లో కనపడుతున్నారు. కొంతమంది చాలామంది కనిపించారు నాకు, స్టిక్కర్ పెట్టి తిరుగుతున్నారు. అంటే దెబ్బ లేకుండానే స్టిక్కర్ పెట్టి తిరుగుతున్నారా? లోపల దెబ్బ ఉండదు, కానీ ప్లాస్టర్ వేసుకుంటున్నారు. ఉండాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇది ఫ్యాషన్ అనమాట, ట్రెండ్. ఆ ట్రెండ్కి ఒక ప్రయోజనం ఉండాలి కదా, దానికి ఏమైనా ప్రయోజనం ఉందా? ప్రయోజనం అంటూ ఏది లేదు. మా సీఎం ఎప్పుడు తీసేస్తే అప్పుడు తీసేస్తాము అన్నట్టుగా ఒక ట్రెండ్ అయితే క్రియేట్ అయింది. ఓకే, బాగుంది. బ్యాండేజ్లకి వీటన్నిటికీ బాగా గిరాకీ కూడా పెరిగిందని చెప్పేసి చెప్తున్నారు సార్. ఓకే, మొత్తానికి మీ ట్రెండ్ బాగానే ఉంది. మరి పుష్ప ట్రెండ్ విషయానికి వచ్చేసరికి ఈ పాటలు ఆడియో రైట్స్ అయితే భారీ రేట్ అయితే పలికినాయి అంటండి. మరి రిలీజ్ దగ్గర పడుతుంది కాబట్టి వాళ్ళు ఆగస్టులో రిలీజ్ అని ప్లాన్ చేసుకున్న డేట్ ఆగస్ట్ 15 అని చెప్పి అన్నారు. కాబట్టి మరి ఈ లోపు నుంచే ఇక దీనికి సంబంధించిన ప్రమోషనల్ వర్క్ స్టార్ట్ అయినట్టుగా భావించాల్సి ఉంటుంది మనం. మరి పుష్పరాజు ఈసారి ఏం అద్భుతాలు చేస్తాడు? మరి బన్వర్ సింగ్ షెకావత్ పాత్ర ఫహద్ ఫాజిల్ పోషించాడు. మరి ఆ బన్వర్ సింగ్ షెకావత్ని మనం దాంట్లో కొద్దిగానే చూసాం. అతని విశ్వరూపాన్ని మనం ఈ సినిమాలో చూస్తామా? ఆ షెకావత్ కాకుండా లేదా ఇంకేమైనా వేరే ఎవరైనా ఉన్నారా, మెయిన్ విలన్ ఎవరైనా ఉన్నారా అనేది ఈ సినిమాలో మళ్ళీ అదొక సర్ప్రైజు, అది కూడా చూడాలి. సో మే 1న పూర్తి సాంగ్ రాబోతుంది. దానికన్నా ముందే ఇంకొక బిగ్గెస్ట్ సర్ప్రైజ్ రాబోతుంది అని చెప్పేసి అంటే ఏమైనా అంచనాలు ఉన్నాయంటారా? ఏ విధంగా అనేది? అంచనాలు లేవు, కానీ ఏదన్నా దాంట్లో ఇప్పుడు మనకి కల్కి సినిమాలో అశ్వత్థామ పాత్రని ఒక చిన్న రివీల్ చేశారు. అలా ఏదైనా ఒక క్యారెక్టర్ని కూడా ఏమైనా రివీల్ చేయబోతున్నారా అని నేను అనుకుంటున్నాను. లేదా ఈ పాట పుష్ప పాటకు సంబంధించింది ఏమన్నా చిన్న గ్లింప్స్ లాగా ఏమన్నా రిలీజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఈ పాటకి కంటిన్యూషన్ లాగానే
ఏదైనా చేసే ఉంటుంది, చేసే అవకాశం. ఇది హమ్ చేస్తూ పుష్ప పుష్ప అనేది ఒక హమ్ వచ్చింది. అంటే ఆ పాట టైటిల్ సాంగ్ లాగానే అనుకోవాలి మనం. మరి ఈ సినిమాలో దానికి సంబంధించిన అప్డేట్ అయినా ఉండొచ్చు, లేదా క్యారెక్టర్స్ ఏమైనా రివీల్ చేస్తూ కూడా ఏమైనా చేయొచ్చు. అది మరి పుష్పరాజు పాత్ర, మరి ఆయన గూడు ఇలా పెట్టుకుంటాడు కాబట్టి ఈ సినిమాలో ఏమైనా ఆపరేషన్ చేయించుకుని ఆ గూడిని సరి చేసుకుంటాడా లేదా అనేది మరి సినిమా వస్తే కదా మనకు తెలియదు. ఎందుకంటే అలాగే డ్యాన్స్ చేసాడు ఆయన మొదటి పార్ట్లో. మరి ఈసారి కూడా మరి దాంట్లో ఆ బాడీ లాంగ్వేజ్ అలాగే ఉంటుందా, లేకపోతే ఏమన్నా మార్చారా? డబ్బు వచ్చింది కదా పుష్పకి, బాగా సంపాదన చేస్తున్నాడు స్మగ్లర్గా కాబట్టి మంచిగా అందంగా తయారవచ్చు. లేదా ఈ గ్లామర్ క్యారెక్టర్లో చూపిస్తారా చూడాలి. అయితే ఉన్న క్యారెక్టర్సే రన్ అవ్వబోతున్నా, లేదంటే మటుకు ఏదైనా క్యారెక్టర్స్ కొన్ని ఆగిపోయే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు అనసూయ పాత్ర, ఆ పాత్ర కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సునీల్ అనసూయ పాత్ర కాంబినేషన్లో ఉంది కాబట్టి అనసూయ పాత్ర, ఆ తర్వాత అజయ్ ఘోష్ పాత్ర కానీ ఇవి ఇట్లా కొన్ని పాత్ర, శ్రీవల్లి పాత్ర కంటిన్యూ అవుతుంది. మరి శ్రీవల్లి కాబట్టి మెయిన్ హీరోయిన్. ఇక విలన్ ఏమన్నా ఈ షెకావత్ కాకుండా ఇంకొక పవర్ఫుల్ విలన్ ఎవరైనా ఉండించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది అది ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ మొదలైంది. అక్కడ డాన్స్ ఉంటారు, ఇంటర్నేషనల్ డాన్స్ ఉంటారు కాబట్టి ఆ ఇంటర్నేషనల్ డాన్స్తో ఈయన ఎలా ఎదుర్కొన్నాడు అనేదే, ఇక పుష్పరాజు అక్కడ దాకా ఎలా వెళ్ళాడు అనేదే చూపించాలి. కాబట్టి షెకావత్ అంటే మళ్ళీ ఇక్కడ తేలిపోతుంది కాబట్టి వేరే ఇంకొక పాత్ర ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఆ పవర్ఫుల్ పాత్రలు ఏంటి అనేది వాళ్ళు స్టెప్ బై స్టెప్ రివీల్ చేసుకుంటూ వస్తారు. సో మొత్తానికి May 1 దాకా అయితే పూర్తి సాంగ్ కోసం వెయిట్ చేయాలి. కానీ దానికన్నా ఈగర్గా మాత్రం ఈ మధ్యలో ఇంకొక సర్ప్రైజ్ అని చెప్పేసి అంటున్నారు. మరి ఇంకొక క్యారెక్టర్ రివీల్ అవుతుందా, లేదంటే సాంగ్ సంబంధించిన గ్లిమ్స్ అనేది మాత్రం వెయిట్ చేసి చూడాల్సిందే. చూద్దాం సార్. థ్యాంక్ యూ. ఓకే.